ఏపీలో పోలీసుల పట్ల వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న వైఖరిపైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు తీస్తాం, ఎక్కడున్నా లాక్కొస్తామంటూ ఏకంగా వైసీపీ అధినేత బెదిరింపులకు దిగితే ఇక ఆ పార్టీ నేతలు పోలీసులను అదే స్టైల్లో బెదిరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి పోలీసులపైన చిందులు తొక్కుతూ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల జూన్ 4న వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అంబటి పోలీసులపైన రెచ్చిపోయాడు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పిన పోలీసులను మీ అంతు చూస్తానంటూ చాలా దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పోలీసు అధికారి అంబటికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా మరోసారి అంబటి పోలీసులపైన నోరు పారేసుకున్నాడు. గుంటూరు జిల్లా కొర్రపాడు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్తో పాటు వైసీపీ నేతల వాహనాలను అనుమతించాలంటూ అంబటి వాగ్వాదానికి దిగారు. ఇతర వాహనాలు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ ర్యాలీగా వెళ్ళి తీరతానంటూ అంబటి రాంబాబు అక్కడ రచ్చరచ్చ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించి చొచ్చుకు వెళ్లేందుకు అంబటి రాంబాబు ప్రయత్నించాడు. ఇటీవల జగన్ పొదిలి పర్యటన సందర్భంగా మరో వైసీపీ నేత ఇలానే వ్యవహరించాడు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఐని దూషించారు. రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలపైన వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన నిందితులను వదిలిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి వేరంగా సృష్టించారు. సిఐ వెంకటేశ్వర్లపైకి దూసుకెళ్లాడు. రాష్ట్రంలో వైసీపీ అధినేత మొదలు ఆ పార్టీ నేతలు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన బెదిరింపులకు పాల్పడుతున్న తీరుపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది. గత 5 ఏళ్లు ఇలానే దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులతో పాలన సాగించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడిపోయారు. అయినా వాళ్ళ వైఖరి మారకపోగా మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని వైసీపీని హెచ్చరిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.